ఆదివారం జరిగిన మ్యాచ్లో గుజరాత్ హైదరాబాద్ జట్టు తలపడగా మళ్లీ మరొకసారి హైదరాబాద్ జట్టు ఓటమిని చవిచూసింది. గుజరాత్ జట్టు ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టేసింది. ముఖ్యంగా గుజరాత్ జట్టుకు బౌలింగ్ అనేది చాలా అద్భుతంగా సహకరించింది. ఇక మ్యాచ్ గెలిచిన అనంతరం శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్ అయితే సిరాజ్ పైన చేశాడు. తనకు రావాల్సిన గుర్తింపు రావటం లేదని, అసలు హీరోనే మా జట్టుకి సిరాజ్ అంటూ ఒక రేంజ్లో అటు గుజరాత్ జట్టుతో పాటుగా ఇటు తను మిగతా ప్రపంచానికి కూడా సిరాజ్ గొప్పతనాన్ని చాటి చెప్పాడు. అసలు ఇంతకీ శుభ్మన్ గిల్ ఏమన్నాడంటే, ఈ మ్యాచ్లో గేమ్ చేంజర్ ఎవరైనా ఉన్నారు అంటే అది బౌలర్స్. అయితే టీ20 ఫార్మాట్లో అందరూ కూడా బ్యాటర్స్దే హవా అనుకుంటారు. కానీ నిజానికి బ్యాట్స్మెన్స్ కన్నా ఎక్కువగా అంటే దాదాపుగా 3-4 రెట్లు ఒత్తిడి తీసుకుని వాళ్ళే ఎక్కువగా ఫలితాన్ని అనుభవించేది మాత్రం బౌలర్స్ అనే చెప్పుకోవాలి. వాళ్ళకి నాకు తెలిసి రావాల్సిన గుర్తింపు రావటం లేదు. కనీసం బ్యాట్స్మెన్స్కి పిచ్ ఎలా ఉంది అనే విషయం పైన క్లారిటీ వచ్చి ఇక వాళ్ళకి సంబంధించి ఒక షాట్ ఆడే అవకాశం ఉంటుంది. కానీ బౌలర్స్కి అలా కాదు, వాళ్ళకున్న ప్రెషర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అయితే నేను మైదానంలోకి అడుగుపెట్టిన తర్వాత వాషింగ్టన్ సుందర్తో ఒకటే చెప్పాను, ఎలా అయితే షాట్స్ నువ్వు ఆడాలనుకున్నావో అదే షాట్స్ ఆడు, దానికి నువ్వేమీ కూడా జంకద్దు, వెనకడుగు వెయ్యొద్దు అంటూ చెప్పాను. దానికి తను కూడా సరే అన్నాడు. అయితే మంచి గుడ్ క్రికెటింగ్ షాట్స్ ఆడటమే మనందరికీ తెలిసిన విషయం. అప్పుడే అభిమానులు ఎంతగానో ఇష్టపడతారు. అయితే మహమ్మద్ సిరాజ్ ఎనర్జీ అనేది మాకు ఒక ఇన్ఫెక్షన్ లాగా పాకింది. అతను లేకపోతే బహుశా జట్టు ముందుకు వెళ్ళడం చాలా కష్టంగా మారుతుంది. అతనే రియల్ హీరో, బౌలర్సే రియల్ హీరోస్ అంటూ శుభ్మన్ గిల్ చెప్పాడు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.